హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో పాలకూర కర్రీని చూపించబోతున్నాను. పాలకూరతో ఎప్పుడూ ఒకేలా కాకుండా ఓసారి పాలకూరతో ఇలా ట్రై చేయండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. పాలకూర కర్రీ చేసుకోవడానికి ముందుగా గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టి 2 స్పూన్ల పల్లీలు వేసుకొని కలుపుతూ ఫ్రై చేయండి. పల్లీలు లైట్గా ఫ్రై అయ్యాక 1 స్పూన్ నువ్వులు, 1 స్పూన్ ధనియాలు వేసుకొని గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి. పల్లీలు బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి ఒక మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టండి. ఇప్పుడు అదే కడాయిలో 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యాక అర టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చీలు, 3 పచ్చిమిర్చీలు, 1 సన్నగా కట్ చేసిన ఉల్లిపాయను వేసుకొని కలుపుతూ ఫ్రై చేయండి. ఉల్లిపాయ లైట్గా ఫ్రై అయ్యాక 10 వెల్లుల్లిని సన్నగా కట్ చేసి వేసుకొని కలుపుతూ ఫ్రై చేయండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు అర టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి కలిపి ఒక పెద్ద సైజు పాలకూర కట్టను తీసుకొని కట్ చేసి కడిగిన పాలకూర ఆకును వేసుకొని గ్యాస్ను మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 5 మినిట్స్ ఉడికించండి. పాలకూర 5 మినిట్స్ ఉడికాక ఇప్పుడు 1 స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ముందుగా మిక్సీ పట్టిన పల్లీలు, నువ్వుల పొడిని వేసుకొని బాగా కలిపి 2 మినిట్స్ ఉడికించండి. ఇప్పుడు అరకప్పు వాటర్ తీసుకొని గ్యాస్ను సిమ్లో పెట్టి పూర్తిగా కలిసేలా కలుపుకొని మరొక 3 మినిట్స్ ఉడికించండి. అంతే, పాలకూర గ్రేవీ కర్రీ రెడీ. ఈ పాలకూర కర్రీ అన్నంలోకి, చపాతీలోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.